ఎప్పుడు చూసినా పొలం కన్నా ఉండవు పొద్దున సాయంత్రం ఏం పని చేస్తున్నావే ఏ షెల్ కావాలా తెరిచివా ఉంటుంది నీ ఏజ్ 85 ఏళ్ళు 85 ఏళ్ళు ఇంకా ఇంత గట్టిగా ఉన్నావు అంటే అప్పుడు వెనకటికి తిన్న తిండిలా ఏమేమి తినేది అప్పుడు పాలు పెరుగు అప్పుడు పాలు అంటే ఏది మన చిలకావు పాలు ఉండేదా లేకపోతే గొర్రెల మేకలే ఈ మన చిలకావు లేకుంటుండే కూర్చో ఏమేమి పంటలు వేసారు ఇప్పుడు కూర్చో జెర్సేపు కూర్చో కూర్చొని రాదు నాకు దాని మీద కూర్చుంటా దాని మీద కూర్చుంటా అక్కడ తిండి తెల్లపుల బట్టలు ఉండాలి అంతే ఇప్పుడు వాళ్ళకి ఇప్పటికి అప్పుడు పంటలు ఎట్లా పండించేదే అప్పుడు పంటలు ఆంధ్రాలు జొన్నలు సజ్జలు తైదలు కందులు మస్తు పండించేది ఇప్పుడు పంటలే మొత్తం మందులు మందులు ఇప్పుడు నువ్వు ఏది మన నాటుకోళ్ళు తింటావా లేకపోతే బాయిలర్ కోళ్ళు తింటావా బాయిలర్ కోళ్ళు నాటుకోళ్ళు లేవా నాటుకోళ్ళు ఆడండి ఎవడు పెంచుతలేడు కానీ నాటుకోడి మంచిదా బాయిలర్ కోడి మంచిదా నాటుకోడే మంచిది కానీ బాయిలర్ కోళ్ళు వచ్చినాక అవి పోయినాయి అవి మొత్తం పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినాయి ఇవి పోయినాయి పాలు ఇంకా పాలు అంటే ఇవే చెప్పి ఇప్పుడు మనము ఇప్పుడు మందులు లేకుండా కూరగాయలు కానీ ఒడ్లు కానీ అవి పండించుకుంటే పండుతాయా ఎందుకు పంతలేవు అంటే పొలాలలో సత్వం లేకనే ఎట్లా కానీ అవి కూడా మంచులాగానే అలవాటు అయినట్టు అంటే ఇక మనం మందులు వేసి అదే ఇప్పుడు ఎవడేస్తుండే అప్పుడు కారుకు ఇంత పెంటెరువు గొర్రెలెరువు మేకలెరువు గొర్రెరు వేసినప్పుడు జర్రంతా ఇట్లా అడుగు పిండి పడుకుని ఉంటే లేకుంటే అట్లే వేసేది అప్పుడు ఇప్పుడు అవి లేదే పంట లేవు అసలు అవి వేసిన దాకా పంట లేదు మొత్తం తెలిసి కూడా మనం మందులు తిండి అని తెలిసి కూడా అవే చేస్తున్నాం అవే పండిస్తున్నాం అవే తింటున్నాం అవును కూడా మంది